లక్ష్మణ్ గారికి తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ దోని ఎల్లప్ప గారికి, శ్రీ గుట్టల మహేష్ గారికి, జిల్లా అధ్యక్షుడు శ్రీగార మేసయ్య గారికి, యువజన అధ్యక్షులు అంకార మహేష్ గారికి, జిల్లా రవి గారికి, ఎలిగేట్ శ్రీను గారికి, మహిళా ఉపాధ్యక్షురాలు సామల స్వప్న గారికి, పబ్బతి మాధవి గారికి, పతిపాక పద్మ గారికి, ఆడ చంద్రకళ గారికి, పావని గారికి, కామని మనిత గారికి, పూట లగ గారికి, కోడమరణ గారికి, మరి వేదికపై ఆశించినటువంటి పెద్దలందరికీ, చేసినటువంటి మహిళా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మరి ఈరోజు ఇంత పెద్ద సిరిసిల్ల సమాజంలో గత 18 సంవత్సరాలుగా మహిళలను చేరదీసి ఒక చైతన్య వేదికగా చైతన్యపరుస్తూ అన్ని రంగాల్లో ముందుండాలనే ఆలోచనతో వారు ఎంతో ఉత్తమోత్తమంగా ఆలోచించి మహిళలందరూ ఒక వేదిక మీదకి చేర్చడం అనేది చాలా అభినందనీయమైన అంశమైన సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇది అందరికీ సాధ్యపడదు, ఎందుకంటే చేయాలన్న ఆలోచన తపన ఉంటుంది, కానీ కార్యరూపేణా దాచడానికి అందరికీ సాధ్యపడే అంశం కాదు. ఆమె సాధ్యపడిందంటే ఆమె వెనుక పురుషోత్తముడు ఉన్నాడు కాబట్టి సాధ్యపడిందని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో మీరు ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నేటి రోజుల్లో ఈ భారత సామ్రాజ్యానికి ఒక మహిళని అధికారంగా ఉన్నదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ప్రస్తుతం ఈరోజు భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు, ఒక ఆర్థిక లావాదేవీలలో ఒక నిర్మలా సీతారామన్ గారు, మరి మొన్న ఢిల్లీకి గగనెక్కినటువంటి ఒక మహిళ, మరి ఈ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతదేశ చరిత్రను గమనించినట్లయితే అధునాతనంగా సనాతనంగా ఎన్నో ధార్మిక కార్యక్రమాలలో మహిళలే ముందు పాత్ర ఉందన్న విషయాన్ని కూడా మనం అందరం గమనించాలని సందర్భంగా మనం చేస్తా ఉన్నాము. ఈరోజు మహిళలు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి చట్టపరమైనటువంటి రిజర్వేషన్లను సద్వినియోగపరచుకోవాలని సందర్భంగా మనం చేస్తా ఉన్నాము. 33% రిజర్వేషన్ ఏవైనా ప్రభుత్వం మీరు కల్పించినటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని అన్ని ఎన్నికలలో కూడా మీరు పాల్గొనాలి. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జిల్లా పరిషత్ వరకు, మున్సిపల్ స్థాయి వరకు మీ ప్రతిభ చూపెట్టాలని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. మీరు చేసేటువంటి చొరవ, మీరు చేసేటువంటి కృషి ఈ సిరిసిల్ల పట్టణానికి ఉత్సాహాన్ని కూడా ఒకసారి మున్సిపల్ పంపించాలని సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. మీ అందరినీ మహిళలు కోరుతా ఉన్నాను. ఆమె కృషిని మున్సిపల్ స్థాయిలో మున్సిపల్ సేవలో వినియోగించుకోవాలి. మీ అందరూ కూడా మహిళలు సహకరించాలి. ఆమెకి ఎన్నికల్లో ఘన విజయం సాధించి పెట్టాలని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మళ్ళా వచ్చే మహిళా దినోత్సవం నాటికి మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ ఉండే విధంగా మీరందరూ కృషి చేస్తారని, అందుకు మా సహకారం కూడా ఉండదని ఈ సభాముఖంగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు మహిళలు అగ్రగామిగా ఉండడానికి పురుషులకు మేము కొంత తోడ్పాటు అందించినప్పటికీ మా సహకారాన్ని మీరు ఆదిలోనే మరుస్తారు కాబట్టి మీరు మా సహకారాన్ని కూడా ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి. మా సహకారం లేని మీరు పురుషులు ముందు పోగలరు, కోరు కూడా మా సహకారం తప్పకుండా మహిళలకు వెన్నంటి ఉంటుంది. మీరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, గౌరవించుకోవాలి. పరస్పరం కుటుంబంలో కూడా గౌరవ మర్యాదలతో మెలిగినప్పుడే మన సమాజంలో మన ప్రతిభ కనబడుతుంది, మనకు కూడా గౌరవ మర్యాదలు దొరకడానికి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈ రోజు మరి మనకు సనాతన సాంప్రదాయంలో చెప్పబడింది కార్యేషు దాసి అని, కరణేషు మంత్రి అని, బోధేషు మాత, చేనేషు రంభ అని. మరి మహిళని ఇన్ని రకాలుగా అభివర్ణించి మన సనాతన ధర్మంలో చెప్పిన ధర్మశాస్త్రం ప్రకారం మహిళలందరూ కూడా అదే స్ఫూర్తితో ఉన్నట్లయితే ఈ రోజు భారత భూమి పరిణమిల్లే విధంగా భారత సామ్రాజ్యంలో మీ పాత్ర ఇంకా గణనీయంగా పెరుగుతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈ రోజు మన భారతదేశ చరిత్ర చూసినప్పటికీ గతంలో కూడా మహిళలు ఈ భారతదేశాన్ని
మీరు ముందుండాలని ఉంటారని ఆశిస్తూ మీ అందరికీ కూడా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు